చాలా బిజీగా కనబడుతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చారు, సొసైటీ ప్రెసిడెంట్ తో మీటింగ్లు అన్నారు, కామన్ మెన్ తో మాట్లాడుతాం, పబ్లిక్ తో వర్క్ లోడ్. అంటే మీకు ప్రైవేట్ లైఫ్ లేదా సార్? అంతా ప్రజా జీవితమేనా? 6:37 నుంచి ఇంటి దగ్గర ఇరుబాకులో స్టార్ట్ అవుతుంది. 24లో ఘన విజయం, 29లో మీరు ఏం ఊహించుకుంటున్నారు? మళ్ళీ నాన్నగారు మళ్ళీ విజయం సాధిస్తారని మీకు నమ్మకం ఉందా? చంద్రబాబు నాయుడు గారు చేయడం 91లో నాన్నగారు తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీఫారం ఇచ్చి ప్రోత్సహించారు కదా. అటువంటి నాయకుడిని విడిచిపెట్టి మధ్యలో పీఆర్పీ, వైసీపీ ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? కానీ 19 దాకా అలా ఉండుంటే మంత్రి అవుతారేమో కదండి నాన్నగారు. తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రి కావాలంటే మన గోదావరి జిల్లాలో వాయిస్ ఉన్నవాడికి మంత్రి ఎవరా? నీ ప్రభుత్వం ఎవరిని ఇవ్వట్లేదనే నేను చెప్తున్నాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని నేను బ్లైమ్ చేయట్లేదు. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఇవ్వడంలో మీరు యువతనందరం తీసుకుని చాలా కష్టపడ్డారు, నేను చూశాను. కానీ అంత కష్టపడ్డ మీకు రెండోసారి పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వనాక అధిష్టానం చాలా ఆలోచించింది, ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి తెర మీద పెట్టి మీ ఇద్దరికి పోటీ. లాస్ట్ మినిట్ దాకా మీకు కన్ఫర్మ్ అవుద్దా లేదా అనే ఒక డౌట్ మీ అభిమానులు ఉంది. అసెంబ్లీలో నెహ్రూ గారు మాట్లాడుతున్నప్పుడు డిప్యూటీ స్పీకర్ త్రిపుల్ ఆర్ గారు సమయం లేదు అంటే ఈయన కోపడ్డాడు, నన్ను వైసీపీలా చూస్తున్నారని మీరు క్వశ్చన్ చేశాడు. దీంతో నెహ్రూ గారు పార్టీ పట్ల కానీ కూటమి మీద కోపంగా ఉన్నారని మీకు ఓపెన్గా చెప్పాడు. సార్ నిజంగా కోపంగా ఉన్నాడు ఆయన? హ్యాపీగా ఉన్నాడో చెప్పండి. 29లో మీరు తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు?